పూలు దింపేసి మందు కొట్టేసి వస్తా అంటే కుక్క పట్టుకోండి వస్తాయి చెప్పాలి. అది కూడా చెప్పేస్తాను. ఏముంది దాంట్లో కుక్క కొరికింది వస్తామండి. బ్లాక్ కలర్. నన్నే కాదు 50 మంది కొరికింది. నన్ను ఒక్కనే కాదు 50 మంది కొరికింది. అయ్యా కుక్క కొరికింది. నన్ను ఒక్కనే కాదు ఇంకా ఎంతోమంది కోరుకున్నారు. నన్ను ఒక్కనే కాదు 50 మంది కొరికిందని చెప్పునా? నన్ను ఒక్కనే కాదు 50 మంది దాకా కోరుకుండది. నల్ల కుక్క. నన్ను ఒక్కనే కాదు 50 మంది దాకా కోరుకుండది కుక్క. చేయొద్దు అట్లా కాదు. నా పేరు శోభన అండి. మాది నడుమూరు మిట్టింగ్లు. మేము చిత్తూరుకు వచ్చాము. గాంధీ బొమ్మ దగ్గర నల్ల కుక్క నన్ను కాలు దగ్గర కొరికింది. మూరి మండలం, చిత్తూరు డిస్టిక్. చిత్తూరుకి పనిగా వచ్చున్నామండి. ఇంటికి వెళ్ళడానికి వచ్చాము. డ్రైవింగ్లో ఉన్నప్పుడే ఆ కుక్క కరవటానికి వచ్చి నన్ను కరిచిన వెంటనే మళ్ళీ ఇద్దరిని కరిచింది. అదే ప్లేస్లో ఇద్దరిని కరిచింది. ముందు 48 మంది ఉన్నారంట. నా తర్వాత మళ్ళీ వచ్చారు. టోటల్ 56 మెంబర్స్ వరకు కొరికింది. నల్ల కుక్క ఈయనతో 80 మంది ఈయన పైన వచ్చిన 80 మంది ఈరోజు నగరంలో 40, 41, 42 వార్డులలో ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేసి దాదాపుగా ఒక 50 మంది వరకు కూడా కరిచినట్టు మా దృష్టికి రాగా ఇమీడియట్లీ జీటీఏని సందర్శించడం జరిగింది. అలాగే తగిన తనిఖీ బృందాలను పెట్టి ఆ కుక్క కోసం మనం జాలింపు చర్యలు కూడా చేపట్టాము. వీలైనంత త్వరలో ఆ పిచ్చిపడిన కుక్కని ఇమ్మీడియట్లీ పట్టుకోవడానికి తగిన చర్యలు చేపడుతున్నాము. అంతేకాకుండా నగరంలో ఏదైతే మనకి వీధి కుక్కల బెడద ఉందో వాటన్నిటి నివారణ కోసం ఇమ్మీడియట్గా తగిన చర్యలు తీసుకుంటాము. గత సంవత్సరము పోయిన సంవత్సరం కూడా మనం వాటన్నిటికీ కూడా దాదాపుగా మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే కుటుంబ నియంత్రణ కోసం వాటి యొక్క ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా మనకి ఈ దృష్టికి సర్కిల్స్లోనూ కూడా వీధిలో కూడా ఈ కుక్కల బెడద ఉంది అని తెలియవచ్చింది. కాబట్టి మనం ఇదివరకే ICWS కోసం అని తీసుకున్న ముడకంపట్ల తీసుకున్న ల్యాండ్లో ఒక ప్రత్యేకంగా కుక్కలని ఉంచి మనం వాటిని అక్కడ తరలించే ప్రయత్నాలు ఇమ్మీడియట్లీ చేపడతాము. తగిన చర్యలను ఇదివరకే మేము చేపట్టాము. కాకపోతే వాటిని ఇమ్మీడియట్లీ కూడా యాక్షన్లోకి తీసుకొని వచ్చి వి విల్ కీప్ దెమ్ ఇన్ టు ఎన్ సెపరేట్ ప్లేస్ సో దట్ చిత్తూరు సిటీలో వాటి బెడద అనేది తగ్గించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. దయచేసి ఎస్పెషల్లీ ఇదైతే పిచ్చిపడిన కుక్క అనేది తెలియవచ్చింది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. చిన్నపిల్లల్ని ఎస్పెషల్లీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేని వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్లీ బయటకు పంపించొద్దు. ఇంకా కొన్ని గంటల్లోనే మేము దాన్ని పట్టుకొని కావాల్సిన తగిన చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ.